ఇప్పుడు విలేజ్కి అయితే అడుగు పెడదాం రండి. ఇదిగో మా యువరాజు లీలే. హాయ్ చెప్పు. ఓకే 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 మంచిది. నువ్వు కూడా చెప్పురా. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? గొడ్లకి వెళ్తావా? గిరిజన ప్రాంతంలో మగవారే కాదండి, ఆడవారు కూడా పశువులైతే అడవికి తీసుకెళ్ళి మేపుతారు. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. ఆ పల్లెటూరు ప్రాంతంలో అలాగే వర్షం పడుతున్న టైంలో ఈ చుట్టూరు గ్రీనరీ ఏ విధంగా ఉంటుందో, అలాగే మా పల్లెటూరు జీవన విధానం, వాళ్ళు కట్టుబట్ట లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండబోతుందో అనేది చక్కగా అయితే ఈ యొక్క వీడియో రూపంలో అయితే చూపించడం అయితే జరుగుతుంది. అయితే చివరి దాకా చూడండి, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువీ ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వర్షం పడిన తర్వాత కొత్త జీవనం వచ్చినట్లు కనిపిస్తుంది. ప్రతి చెట్టు, ప్రతి ఆకు నీటి బిందువులతో మెరిసిపోతుంది. కొండల మధ్య నుంచి మెల్లగా కదులుతున్న పొగ మంచును చూస్తే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. వర్షం అయితే మామూలుగా లేదు. చూడండి ఏ విధంగా చుట్టూరు గ్రీనరీ అయితే మారింది. మా విలేజ్ అయితే అక్కడుంది, మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఆ కొండ దగ్గర ఉంది, అదిగో చూసారు కదా, అక్కడికైతే ఇప్పుడు నేనైతే వెళ్తున్నాను. చూసారా, ఉన్న ఫలగుండి పొగ మంచితే మొత్తం అలా పట్టేసుకుంది. ఇదిగో అండి ఏ విధంగా నా ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఇది ఒక చిన్న రోడ్డు. అప్పుడు రోడ్డు చేశారు కానీ తర్వాత మరి చేయలేదు. రాత్రి పగలు ఈ దారెంబడే మా ప్రయాణము. పనస చెట్టు చూసారా, పెద్ద చెట్టే, కాయలు అయితే బాగా కాసాయి. ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఆల్రెడీ సగం పండిపోయి కుళ్ళిపోతున్నాయి కూడా. ఇది కజ్జా పనస చెట్టు అండి. 3 రోజులు బట్టి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. మాకైతే ఏ పనుల్లో కూడా చేయడం ఇవ్వడం లేదు. జొన్నలు కానీ ఏవి అయితే ఉడుకులు అయితే ఏవి అవ్వలేదండి. ఈ వర్షం ఇంకెప్పుడు తగ్గుతుందో, మేము మా పంటలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తామో నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ అడవంత చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ కొండ చుట్టూ మొత్తం పొగమంచుతో అలా మొత్తం పట్టేసుకుంది. చూడండి మా విలేజ్ని కూడా పొగ మంచు మొత్తం కప్పేసింది. ఆల్రెడీ చూడండి ఇటువైపు తిరుగుతుంది. ఇంకా చూసారు కదా, మీకు జూమ్ చేసి కొంచెం చూపిస్తాను. ఇది చూసారు కదా,
చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం. ఆకాశం కూడా చూడండి తెల్లగా మారిపోయింది. ఆకాశం కింద చాలా ఎత్తైన కొండలు, ఆ కొండల దగ్గరే దట్టమైన అడవి. ఆ అడవిలో పొగమంచు కమ్ముకుంటూ ఏ విధంగా పోతుందో చూశారు కదా. విలేజ్ దగ్గరకైతే వచ్చేస్తామండి. ఆ చెట్టు కనిపిస్తుందా? ఆ చెట్టు అవతలే మా ఊరి. ఒకప్పుడు మేము ఇక్కడ ఉండేవాళ్ళం. ఇక్కడ నుంచి అన్నయ్య నేనైతే కిందకి దిగిపోయాము. మీరు అనుకుంటుంటారు ఈ కొండ ప్రాంతంలో వీళ్ళు ఎలా జీవిస్తున్నారు ఏంటని. సో మా ప్రాంతంలో అయితే అలౌట్ అయిపోయిందండి. ఎందుకంటే మా పూర్వం మా తాతలు మా ముత్తాతలు అంతా ఇక్కడే జీవించేవారు కదా. ఇప్పుడు వాళ్ళైతే లేరు, చనిపోయారు అనుకోండి. నాన్న కూడా, తర్వాత వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఓన్లీ మేమే మిగిలేము లాస్ట్కి. అయితే వాళ్ళు జీవించిన ప్లేసులు అయితే వాళ్ళు ఎంతో ఇక్కడ కొండ ప్రాంతంలో కష్టపడి ఈ చిన్న చిన్న రాళ్ళు కోటలు పేర్చి అలాగే మంచి ప్లేస్ని తయారు చేసి అయితే ఇచ్చేస్తే వెళ్ళిపోయారు మాకైతే. అలానే ఈ ప్లేస్ని వదిలేస్తే మేము ఇంకా ఎక్కడికైతే వెళ్ళలేము. ఎందుకంటే మాకు ఇచ్చిన బహుమతి ఇది. అలాగే మీకు ఒకటి తెలుసా, మా ప్రాంతంలో అయితే రోడ్ లేదండి. రోడ్ లేక చాలా ఇబ్బంది అయిపోతున్నాము. చాలాసార్లు కూడా చెప్పాను. మా విలేజ్ పేరు ఎగవరూడి, సాలూరు మండలం, పార్చిపురం మన్యం జిల్లా. ఎవరికి ఏమి ఇబ్బందులు వచ్చినా కూడా చాలా కష్టమే. ఒక్కొక్కసారి డోలు మూటలు కూడా జరుగుతాయి మా ప్రాంతంలో అయితే. చూసారా, ఆల్రెడీ మా పిన్ని వాళ్ళు పోడైతే అదనమాట. చాలామంది పంటలు అయితే పండించేస్తారు కొండపూడిలో. ఇది మా పశువుల సాలండి. ఇది ఒకసారి చూపిస్తాను ఆవును కూడా. చూడండి. ఏ దొంగ, బయటికి ఎందుకు వచ్చావే? హలో, లోపలికి హలో. ఇదిగో మా యువరాజు లీలే. హాయ్, మన ఆడియన్స్కి హాయ్ చెప్పండి ఒకసారి. అది అది హాయ్ చెప్పు. ఓకే ఓకే ఓకే, మంచిది. నువ్వు కూడా చెప్పరా. పండు, ఇది పండుగొడ్డండి. అరే ఏంటనుకుంటున్నావు, తెగ వాసన చూసేస్తున్నావు. మా యువరాజు చూసారా, ఇవేనండి చిన్న పశువులు చాలా. చూడండి లొకేషన్ ఏ విధంగా ఉందో. మళ్ళీ పొగ మంచు అయితే పట్టేసుకుంది. చుట్టూరు గ్రీనరీ కూడా కనిపించడం లేదు. మళ్ళీ అలా పొగ మంచు వచ్చేస్తుందండి, చూసారు కదా. ఇప్పుడు విలేజ్కి అయితే అడుగు పెడదాం రండి. ఇదేనండి మా చిన్న పల్లెటూరు గ్రామం. మట్టిగోడెలు, పెంకిటిల్లులు, ప్రకృతికి దగ్గరగా ఉండే మా జీవనం. ఉదయం లేవగానే ఇంత వర్షంలో కూడా తమ పనులు చేసుకుంటున్నారు. ఇలా ప్రతిరోజు మా గిరిజన జీవన విధానం ఇలా కొనసాగుతూ ఉందండి. ఆ పెద్దలు ప్రకృతిని ఎంతో గౌరవిస్తారు. అమ్మగారు ఇక్కడే ఉన్నారు, తమ్ముడైతే లేడు. గురు ఏంటి వంట చేస్తున్నావు? సో చూడండి మా రామ బ్రో అయితే ఎలా వంట చేస్తున్నాడు. ఫేస్ కట్ చూపించు బ్రో, బాగా వంట చేస్తున్నావు. ఏంటి కూర గురు? నీ వంట బాగుందిరా బాబు. వెళ్ళిపోతున్నాను వచ్చే. చిన్న ఈ విధంగా చిన్న పాక తయారు చేసి ఈ విధంగా అయితే మట్టి పొయ్యిలో వంట చేసుకుంటున్నారు మా బ్రో. మా విలేజ్ చూసారా, అంత మట్టి గోడలే. ఇది కూడా పశువుల సాలే. చూసారు కదా, ఇక్కడ జనాలు కూడా చాలా తక్కువ మంది. సో చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే ఈ విధంగా దాని మీద ఒకటైతే ఇలా కట్టుకున్నారు. కింద పక్క చూస్తే మొత్తం గ్రీనరీ ఎక్కువ కనిపిస్తుంది. పొగ మంచు ఉండడం వల్ల సరిగ్గా అయితే ఏది మనకైతే గ్రీనరీ కనిపించడం లేదు.
ఈ చివరికి మా పిన్ని వల్లీలు ఉంది. మా మరదల గారు వంట అయిపోయిందమ్మా? ఏటి కూర వండారు? వంకాయ. ఈరోజు మీకు బడి లేదా స్వాతి? బడి లేదా ఈరోజు? వాళ్ళు దొంగలు అయిపోతున్నారు మధ్యన చదువుకోవడానికి కూడా. చూడండి కొండ చుట్టూ మొత్తం పొగ మంచు పట్టేసింది. మీకు ఒకటి చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఈ చెట్టు ఉంది కదా, ఇది మా చిన్నప్పటి నుంచి ఉందండి చెట్టు. దీని కాయలు చాలా స్వీట్గా ఉంటాయి. ఈ చెట్టుని మా భాషలో అయితే దూరుడక్కి అంటారు. తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్లో తెలియచేయండి. ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు, అది తమ్ముడు వాళ్ళదే. ఇది నాకంటే తర్వాత పుట్టాడు కదా వాడి ఇల్లు. ఇదైతే ఇంకా చిన్న తమ్ముడిది. చిన్న ఇల్లు కట్టుకున్నారు చూసారా. పక్కనే చిన్న పశువుల శాల. ఒకసారి ఇల్లుని కూడా చూద్దాం. ఒకసారి ఏ విధంగా కట్టారో అనేది చూపిస్తాను. మా పెద్దనాన్న చూడండి ఏ విధంగా చూస్తున్నాడు. ఏంట్రా చూపులతో గుచ్చి చంపేస్తాడు. సో చూడండి తమ్ముడు వాళ్ళ ఇల్లు అయితే చిన్నది. అలాగే కొంతమంది అయితే ఈ విధంగా బట్టల దగ్గర కూడా బట్టలను అయితే దాచుకుంటారు. ఇదేంటిది ఇది చూడండి, ఆ విత్తనాలకు ఈ విధంగా పెట్టుకున్నారు. చోలు అండ్ తెల్లజొన్నలు అవైతే ఇగో కందులండి, ఇవి కూడా విత్తనాలకు పెట్టుకున్నారు. ఇవి చూసారు కదా జునుములు. వీటిని మా గిరిజనులు రిగెల్లోన అలగొట్టి ఆ పప్పుకైతే ఉపయోగిస్తారు మా వాళ్ళు. ఇలాంటి తప్పేళ్ళు ఎందుకు వాడతారంటే మా గిరిజనులు నీళ్ళు కాంగుబెట్టి ఇక్కడ అయితే స్నానంకి తర్వాత తాగడానికి అయితే ఉపయోగిస్తారు. మట్టిపోయి ఈ విధంగా ఉంది. ఇలాంటి మట్టిపోయిన దగ్గర ఎక్కువగా అయితే వంట చేసుకుంటారు. ఇదేదో కూర అనుకుంటా, బంగాళదుంప తర్వాత చేపలు కలిపి అయితే వంట చేస్తారు అమ్మ వాళ్ళు. మళ్ళీ వర్షం అయితే మొదలెట్టింది. చిన్న చిన్న చినుకులు పడడం స్టార్ట్ చేస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చుట్టూరు గ్రీనరీ అయితే ఈ విధంగా ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఆవులకి వెళ్తున్నావా? తినేసావా మా బువ్వ? ఏడు కూర చేసేవరా? చారా? చింతచారా? పప్పు చారా? చింతచారా. ఇప్పుడు తినేసి ఎక్కడికి వెళ్తావు అయితే? గొడ్లకి వెళ్తావా? మా గిరిజన ప్రాంతంలో మగవారే కాదండి, ఆడవారు కూడా పశువులు అయితే అడవికి తీసుకెళ్ళి మేపుతారు. ఇది ఒక చిన్న ఇల్లు చూడండి.
చుట్టూరు అయితే వెదురు తడకని ఈ విధంగా అల్లి చిన్న ఇల్లు అయితే తయారు చేశారు ఇక్కడ. ఇల్లు వెనకతలు అయితే చూడండి, ఆకాశం అయితే తెల్లగా చాలా మంచిగా అయితే మారింది. ఇల్లులు చూసారా ఎంత ప్యూర్గా ఉన్నాయో, ఏ విధంగా ఉంటుందండి. పల్లెటూరు ప్రాంతంలో వర్షాలు పడిన తర్వాత గ్రీనరీ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది మా పూర్వం నుంచి ఉంటున్న పెద్ద పనస చెట్టు. గవర్నమెంట్ ఇచ్చిన నీళ్ళ ట్యాంక్ అయితే ఇది. చూడండి చెట్టు కూడా ఎంత పెద్దదిగా ఉందో. వామ్మో, ఇక్కడ ఈ సంవత్సరము కాయలు బాగా వచ్చాయి, కాకపోతే పండిపోతూ అలాగా కింద రాలిపోయాయి ఎక్కువగా. ఇలా వర్షం పడిన తర్వాత ఆ గిరిజన ప్రాంతంలో ఉండే ప్రకృతి అందాలు, చల్లని వాతావరణం, పొగమంచుతో కప్పుకున్న కొండలు, ఆ జీవన విధానాన్ని వీడియో ద్వారా మీకు పరిచయం చేశాను. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి గిరిజన జీవన విధానం వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బాయ్.